సార్ నమస్తే సార్. ఇట్లా చాలా అప్పులు ఉన్నాయి సార్. ఇంటికాడ అప్పులు ఉన్నాయని వేజింటి మాటలు వినేస్తారు. అక్కడ చెప్పిందేమో ఒక మాట, మళ్ళీ ఇక్కడ వచ్చినా ఇంకో మాట సార్. నాకు కాలు బాగాలేదు, నాకు అసలు అని నడవలేకున్నాను సార్. నేను అసలు మాది కడప జిల్లా సార్. ఏదో ఒకటి హెల్పింగ్ చేయండి సార్. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. మాకి లేదు లక్ష్మి. అక్కడ పోయినాక ఇద్దరే మనసులు అన్నాడు సార్. ఇక్కడ వస్తే కింద పైన 2 అంతస్తులు చేయాలి. మళ్ళీ నాకు ఇక్కడ వచ్చి ఎక్కి దిగే కొద్ది కాలు నొప్పి ఎక్కువ అయిపోయింది సార్. నాకు ఇంటికాడ టాబ్లెట్లు వేసుకుంటా అండి. ఇంటి దగ్గర ఏం బాగుండింది. ఇక్కడ వచ్చినాక చూసి 3 బండ్లు కడగాలి, లేసినాల ముంచి ఒకటే పని. నాకు ఒకటే టార్చర్ సార్ ఆ ఇంట్లో. అందుకే బయటకు వచ్చేసిన. మళ్ళీ బయటకు వచ్చేసింటే మళ్ళీ ఇక్కడ కూడా ఏరే వాళ్ళు అమ్మేళ్ళని చూసిండు సార్. ఇక్కడే ఏరే కపిల్ వాళ్ళ దగ్గర ఉన్నాం సార్. మేము ఏదో ఒకటి మాకు హెల్పింగ్ చేయండి సార్. నేను తిరిగి ఇంటికి తీసుకోండి సార్. నేను నడవలేకున్నా సార్. ఇక్కడ చూస్తే అన్నం టయానికి పెట్టరు, ఏం పెట్టరు సార్. ఏమంటే పోలు పెట్టింది అది నుండాం సార్. మేము మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు పోవడానికి అక్కడికి. ఇంటికాడ చూస్తే అమ్మ వాళ్ళకి పని లేదు, ఏం లేదు సార్. మా ఆయన గారు బయలుదేరి పని చేస్తారు. మాకు ఇల్లు కూడా లేదు సార్ ఉండడానికి అసలు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.